సార్ ఇప్పుడు మనం బేసిక్గా చూసుకుంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా యుఎస్ సంబంధాలని ఎక్కువగా వాటికి మనం పాతిపత్యంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడికంటే అక్కడికి ఇస్తూ ఉన్నారు. సో ఒకవేళ వాళ్ళకి అక్కడ అంటే సెట్ అవ్వక డైవర్స్ తీసుకున్నప్పుడు సో అక్కడ తీసుకుంటారా, ఇక్కడ తీసుకుంటారా? ఎక్కడ ఇండియాలో చేసుకున్నాం. హిందూ మ్యారేజ్ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాం. మేము విదేశాలకు వెళ్ళినప్పుడు మేము శుభ్రంగా ఇక్కడికి వచ్చి పంచాయతీ ఎందుకు అక్కడే తీసుకుంటాం అని అంటుంటారు. మాకు ఫోన్లు వస్తుంటాయి. అయితే చాలామందికి నేను చెప్పేది ఏంటంటే విదేశాల్లో తీసుకున్న డైవర్స్ కాదు, డిగ్రీ అంటాం, జడ్జిమెంట్ అనుకోండి. విదేశాల్లో తీసుకున్న ఎనీ జడ్జిమెంట్ ఇండియాలో నాట్ వ్యాలిడ్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలాగే చాలామంది లేదండి మ్యూచువల్గా తీసుకుంటే చెల్లుతాయి అంటని చెప్పి మాకు కొంతమంది వితండవాదం చేస్తుంటారు. ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పేది ఏం లేదు. సో ఇద్దరు హిందూ పురుషుడు స్త్రీ పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు మీరు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని వేరే అన్యమత సాంప్రదాయం ప్రకారం డైవర్స్ ఎట్లా తీసుకుంటారు? కుదరదు కదా. సో కాబట్టి అంటే విదేశాల్లో ఎవరు తీసుకున్నా కూడా డైవర్స్ అని ఇండియాలో చెల్లవు. అది మీరు దయచేసి మొత్తం గమనించండి.